యోనా మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. యెహోవాకు అమిత్తము కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తారిషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎప్పేకి పోయి తరిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తరిషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడ వారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, ఈ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవునట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారు ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయుకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాకు ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబలి చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిలబని దాసుని నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే నాతో మాతో మా అందరితో మాట్లాడుతున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనతో యోనా అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని సంసిద్ధంగా ఉన్నాడు. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి ఈ మొదటి అధ్యాయము గమనించినట్లయితే మొదటి వచనం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణకు పోయి దాని దుర్నీతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. దేవుడు యోనాకు ప్రత్యక్షమై యోనాతో చెప్తున్న మాట, యోనా నినివే అనే పట్టణమునకు నీవు వెళ్ళాలి. ఎక్కడికి పోవాలి? నినివే అనే పట్టణానికి నువ్వు పోవాలా. ఇది నేను నీకు చెప్తున్నటువంటి మాట. నువ్వు పోయి అంటే నినివే పట్టణస్థులందరూ కూడా దోషముల చేత పాపముల చేత నిండి ఉన్నారు. నీవు వారికి పోయి సువార్త చెప్పాలా. మీరు చేసిన దానికి అనుభవిస్తారు, జాగ్రత్త అని వాళ్ళకి భయము చెప్పాలా అని దేవుడు యోనాతో చెప్పిన మాటను యోనా విని పోయినాడా పోలేదా? అప్పుడు కింద చూడండి, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కెవ్వు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా, యోనా దేవుడు చెప్పినట్టుగా వినుకోకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేశాడు. ఏం చేశాడంటే, దేవుడు నినివేకు పోరా నాయన అంటే ఎక్కడికి పోతా అంటున్నాడు? తర్షీష్కి. ఎట్లా దేవునికి చెప్పి పోతున్నాడా? దొంగగా పోతున్నాడా? దొంగగా దేవుని సన్నిధిలో నిలవకోకుండా, ఓయమ్మ మనకి ఎందుకంత కర్మ, దొంగగా పోయి తర్షీష్కి పోయి నిమ్మలంగా ఉంటే బాగుంటుంది, ఊరికి ఆ నినివేకి దేవుడు చెప్పినట్టు పోతే ఎందుకు వచ్చింది అన్నట్టుగా యోనా పోకుండా యొప్పే అనే ప్రాంతం దగ్గరికి పోయి ఒక ఓడ ఎక్కాడంట. ఏం ప్రాంతం అది? ఆ పడవలు నిలబడే ప్రాంతం ఏం పేరంట? యొప్పే. యొప్పే అనే ఊరు దగ్గర యోనా పడవ ఎక్కాడు. ఆ పడవ ఎక్కడికి పోతుంది? తర్షీష్కు పోయే పడవ. ఏమిచ్చి ఎక్కాడంట చూడండి. అప్పట్లో ఇప్పుడు మాత్రం అప్పట్లో డబ్బులు ఇవన్నీ లేవు. అప్పట్లో కెవ్వులు అంటే, కెవ్వు అంటే అర్థం ఏంటంటే ఒక కెవ్వుకు దాదాపుగా 10 రూపాయలు 20 రూపాయలు సమానం అప్పట్లో. అంటే ఇప్పుడు 10 రూపాయలు 20 విలువ లేదు ఇప్పుడు. అప్పట్లో 10 20 అంటే గొప్ప సంగతి. యోనా తప్పించుకోవడానికి ఆ ఓడ యొక్క యజమానికి కెవ్వును ఇచ్చి ఆ ఓడలో ప్రయాణము స్టార్ట్ చేసినాడు. ఓడ సముద్రం మీద పోతా ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్న బాగా వినండి. ఓడ సముద్రం మీద పోతా ఉంది. గాలి తుఫానుల చేత సముద్రం అంతా కూడా అల్లాకొల్లమైపోతా ఉంది. తుఫానుల చేత, గాలి చేత, వాన చేత పడవంతా ఊగిపోతా ఉంది. సముద్రం నడి బొడ్డులో వీళ్ళు పోతా ఉన్నారు. తెడ్డులు వేయడానికి కూడా వీలు లేదు. ప్రయత్నం చేసినారు, ఆ గుడ్డ వేస్తూ ఉన్నారు. ఓడలకు అప్పట్లో గుడ్డలు ఉండేవి, పెద్ద పెద్ద గుడ్డలు లాగుతూ ఉన్నారు. ఎట్లా ఒకట్లా ఓడని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఓడని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కానీ ఓడ బ్యాలెన్స్ అవడంలా. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఇది ఏదో దేవుని ఉగ్రత లాగుంది, యెహోవా దేవుడు మన మీద ఏదో కోపంగా ఉన్నాడు అని ఆలోచన చేసి వారి దగ్గర ఉన్నటువంటి పండ్లు, ఫలాలు, వస్తువులు అన్నీ కూడా ఆ పడవలో ఉండే సరుకునంతా ఎత్తి నీళ్ళలో వేసేసినారు. ఎందుకు? పడవలో బరువు తగ్గితే కొంచెమన్నా బాగుంటుంది కదా, మునిగిపోకుండా. బరువు ఉంటే ఏమవుతుంది? ఓడ బరువు ఉంటుందా? బరువు ఉంటే ఎట్లుంటుంది? ఓడ మునిగిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బరువునంతా తీసి పారేసినారు. బరువునంతా తీసి పారేసి ఏం చేసినారంటే ఇప్పుడు బాగుంటుంది అనుకున్నారు. దేవునికి ఇవన్నీ ఇచ్చినాంలే, ఇంకా దేవుడు అంత సల్లపరుస్తాయి అనుకున్నారు. కానీ జరిగింది ఆ కార్యక్రమాల జరగల. మళ్ళా భయపడతా ఉన్నారు. అయిపోయింది, ఇంకా మన బతుకు ఈరోజు ఈ సముద్రంలో కలిసిపోతాము, ఇంకా మనము దేవుడు ఎందుకో మన మీద ఉగ్రత చూపిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసి అందరూ ఒక మాటకు వచ్చినారు. ఇక్కడ ఎవరో దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు, వారెవరో ఒప్పుకోండి అంటే ఎవడు ఒప్పుకోనికి ముందుకు రాలే. ఇంకా అందరు కూర్చొని చీట్లు వేసినారు. చీట్లు వేసుకుంటే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనాని అడిగారు, యోనా ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు? ఏ ప్రాంతం నుంచి వచ్చావు? నేను
పలానా యొప్పే నుంచి తరిశీసుకుపోతా ఉన్నా. ఎందుకు తరిశీసుకుపోతా ఉన్నావు? దేవుడు నాతో చెప్పాడు నినివేకు బొమ్మని. ఎందుకు వచ్చిందిలే అని నేను తరిశీసుకుపోదామని ఓడెక్కినా. ఒరే పిచ్చోడా, నీకు తెలివి ఉందే లేదా? నువ్వు దేవుని పని చేయకోకుండా, దేవునికి అప్పగించిన బాధ చేయకుండా ఓడెక్కితే దేవుడు జుర్రా ఎంత కోపడుతున్నాడో, సముద్రం అంతా ఊగిపోతా ఉందిరా తిక్కోడా, నీకు తెలివి ఉందే లేదా అని యోనాను వీళ్ళందరూ కూడా తిడుతూ ఉన్నారు. అప్పుడు యోనా చెప్పిన మాట, ఒకవేళ నేనే దీనికంత కారణమైతే నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. హల్లెలూయా. నన్ను ఎత్తి సముద్రంలో వేసేయండి. మీరందరూ బాగుంటేనే చాలు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా, ఈ ఓడలు ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేశారు, యోనాను మన నీళ్ళల్లో వేస్తే మనకు శాపం కదా. యోనా ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు కదా. పొరపాటున యోనా చచ్చిపోతే నీళ్ళలో పడి ఆ దోషం మన మీదకి వస్తుందని మళ్ళీ ఇదొక టెన్షన్ వీళ్ళకి. అర్థమైంది నేను చెప్పేది మీకు? యోనా పొరపాటున చచ్చిపోతే దేవుడు ఇంకా కోపడతాడు. ఓయమ్మ బేద్దామా వద్దా, బేద్దామా వద్దా అని ప్రయాసపడి తెడ్లేస్తూ ఉన్నారు, లాగుతూ ఉన్నారు, కుదరడంలా. ఇంకా లాస్ట్కి ఏమని ప్రార్థన చేశారంటే చూడండి, 15వ వచనం 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పారేసినారు. అంటే మోకరించి ప్రార్థన చేసుకున్నారు. ఆ సమయంలో గాలి వానల చేత పడవ ఊగుతున్నా కూడా తండ్రికి మొరపెట్టుకున్నారు, దేవా మాకు ఏ నేరము చేయని బిడ్డను మా మీద దోషం రాకుండా మమ్మల్ని కాపాడు. మేము ఇతన్ని చంపేయాలనుకో ఇంకా వేసేస్తా ఉన్నాం, ఆ దోషం మా మీదకి రాకుండా చూడు. అప్పుడు వాళ్ళు ఇంక ఎత్తి యోనాను సముద్రంలో వేసాను. అప్పుడు ఏం జరిగింది? సముద్రంలో వేయగానే అంటే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. గొప్ప ఏందంటమ్మది? గొప్ప మత్స్యము అంటే అర్థమైంది ఒక గొప్ప చేప, అంటే ఒక పెద్ద త్రిమింగలం. ఒక త్రిమింగలము దాదాపుగా 13 టన్నులు ఉంటుందంట. 13 టన్నులు అంటే 13,000 కేజీలు ఉంటుందంట. 13,000 కేజీలు ఉండే తిమింగలానికి రోజు ఆహారం ఉండాలా లేదా? ఉండాలి కదా. మరి దేవుడు దానికి ఏమో నాకు నేర్పించాడు, 3 దినాలను యోనాను కాపాడుకోవాలి కడుపులో. ఏమైనా కానీ జాగ్రత్త అని కథం. అది ఏమి తినడం లేంగా, నీళ్లు కూడా తాగడం లేంగా. ఆ 3 దినాలు యోనాను కడుపులో భద్రంగా ఒక ఏసీ రూమ్లో పెట్టినట్టు పెట్టింది. ఏం పెట్టింది? చేప పెట్టింది. ఎవరు ఆజ్ఞాపించింటే, ఎవరు నియమించారు దాన్ని ఆ చేపనంటే యెహోవా నియమించి ఉండగా. హల్లెలూయా. దేవుడే ఆ చేపను పంపించాడు. ఆ గాలి తుఫానులు పుట్టించాడు, ఆ పడవను ఊపాడు. జనులందరికీ టెన్షన్ వచ్చింది, యోనానెత్తి పారేశారు. ఇదంతా ఎవరి సంకల్పం అంటే దేవుని సంకల్పమే. ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వే పని చేయాలనుకున్నా అది వర్ధిలింపబడదు. యోనా కూడా నినివేకు పోరా, నువ్వు నినివేకు పోయి అక్కడ ఉన్న ప్రజలకు దేవుని సువార్తను అందించు అంటే యోనా నాకెందుకు వచ్చిందని తరిశిసుకుపోవాలనుకున్నాడు. దేవుడు పడవను సైతం ముంచడానికి సిద్ధపడిన అంత కోపం దేవునికి. దేవుని పని నువ్వు చేయకపోతే, దేవునికి అప్పగించిన పని నువ్వు చేయకపోతే నష్టపోతావు, శ్రమల పాలైపోతావు, ఇబ్బందుల పాలవుతావు. జాగ్రత్త. ఈరోజు దేవుడు చెప్తున్న మాట విని దేవుడు నీకు ఇచ్చిన పనిని కూడా దేవుని నినివేకపోమంటే నినివేకపో. దేవునికి ఏదైనా పని చెప్తే ఆ పని చేయి. దేవునికి ఏ పని చెప్తే ఆ పని నువ్వు. దేవుని కాడిని మనం ఏం చేయాలంటే వెనుక తిరిగి మనము చూడకూడదంట. దేవుని కాడి మీద చేయేసిన వాడు, నాగిటి మీద చేయేసిన వాడు దాన్ని చేయని ఇంకా వెనుక తీయకూడదు, ఇంకా పోతానే ఉండాల. ఈరోజు దేవుని పని నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి పాత్రుడు కానే కావు. ఈరోజు నినివే పట్టణానికి యోనా అటు తిరిగి దేవుడు పంపించాలని ప్రయాసపడి చూడండి. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి అమ్మ మరొకసారి. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడివేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి.
నీ తరంగములను నీ కర్రులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నేను నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపా ద్వారమునకు విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బలను చెల్లింపక మానును. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. సముద్రము కడుపులో నీట్గా ఉంటుందా? చేప కడుపు ఎట్లుంటుంది? బాగా సెంట్ వేసుకొని బాగా పరుపు వేసి మంచం వేసి అన్నీ నీట్గా ఉంటాయా? ఎంత గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చేపల మార్కెట్కి పోతేనే మనం తట్టుకోలేం. ఆ వాసన, ఆ పరిస్థితులు మనం తట్టుకోలేం. అంత ఘోరమైన వాసన ఉంటుంది. అట్లాంటిది పైనే అంత వాసన వస్తే ఇంకా లోపల ఎంత వాసన ఉంటుంది? యోనాకు దేవుడు ముప్పు తెప్పలు పెట్టినాడు. యోనాకు ఇంకా భయంకరమైన వాసన. ఏమన్నాడు చూడు, నా తలకు నాచు చుట్టుకునిందంట. హల్లెలూయా. ఏం చుట్టుకున్న తలకి? నాచు అంట. అంటే ఇంకా ఈ చేప తినే ప్రతిదీ కూడా కడుపులో ఉంటుంది. ఇంకా కడుపులో తిరుగుతూ ఉన్నాడు, నాచు చుట్టుకుంటా ఉంది. వాసన, రోత, గబ్బా, ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు యోనా. ఎన్ని రోజులు? 3 రోజులు. అదే మర్యాదగా పోరా నాయనంటే పోయింటే ఉండేది ఈ పరిస్థితి? ఉండదు. 3 రోజులు ఆ దాంట్లో పడిపోయినాడు. ఇంకా ఆడ మోకరించినాడు. ఇంకా చేప కడుపులో మోకరించి ఇంకా దేవుని పొగుడుతూ ఉన్నాడు. దేవా 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 అని. ఎందుకు? బయటికి రానికి. ఇంకా అయ్యో నేను తెలుసో తెలియక తప్పు చేసిన, ఇంకా నేను చేయను, ప్లీజ్ యేసయ్య నన్ను కాపాడు, నువ్వు కాపాడు వాడువు. చూడనా మాట 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కు బలను చెల్లింపక మానను. యెహోవా మీదనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఏమని ప్రార్థించాడంట? నేను మొక్కిన మొక్కు బలను చెల్లిస్తా, నేను చేసినవన్నీ నీకు చేస్తా, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తా, నీ రక్షణ దొరకడం నా అదృష్టం అని చేప కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక మాట చూడండి, ఏమన్నాడంటే 7వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను. ఏందంట? కడుపులో ఏమైనాడంట యోనా? మూర్ఛిల్లపోయినా. ఏమైనాడంట? మూర్ఛ వచ్చిందంట ఆ మాస. అంటే ఎంత గలీజ్ ప్రాంతమో ఆలోచన చేయి. ఇంకా మూర్ఛ వచ్చేసిందంట ఇంకా యోనాకి. ఓయమ్మ నాయన, ఇంకా తట్టుకోలేక, ఇంకా దాని వాసన తట్టుకోలేక మూర్ఛ వచ్చే స్థితికి వచ్చేసినాడంట. అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. హల్లెలూయా. నీ పరిశుద్ధాలయంలోకి నా మనవి రావాలా అని ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? కడుపులో నుంచి. ఈరోజు దేవుడు తన ప్రార్థన ఆలకించి ఏమని చెప్పాడంటే చేపకి 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అంటే ఇప్పుడు మనం కక్కేటప్పుడు ఎవరైనా కక్కుతారు కదా, అంటే తాగుబోతులు కక్కుతారు. తాగుబోతులు బాగా తాగి అది ఇంకా అరక్క ఏం చేస్తారు? పొద్దున్నే లేచి కక్కుతారు. కక్కినప్పుడు ఉత్త మందే పడుతుందా? అన్నము, గలీజు, చెత్త అంతా పడిపోతుంది కదా. మరి ఇప్పుడు ఈ చేప కూడా కక్కిందంట. అంటే కక్కడం అంటే ఇంకా అంత గలీజు దాంట్లో నుంచి ఎవడు బయటికి పన్నాడు? చూడు, బాగా ఇస్త్రీ బట్టలు వేసుకుని పోవాల్సిన వాడు ఏమైపోయింది బతుకు? ఇప్పుడు కక్కులో నుంచి బయటికి వచ్చినాడంట. ఇంకొక చరిత్ర ఏం చెప్తుందంటే, త్రిమింగలం అనే చేప ఒడ్డుకు రాదంట అంత ఈజీగా. అది చావుకు దగ్గరగా ఉన్నప్పుడు ఒడ్డుకు వస్తుందంట.
ఎందుకు వస్తుందంటే ఎవరన్నా వైద్యులు వచ్చి నన్ను కాపాడతారులే అని దానికి కూడా జ్ఞానం ఉంది, అంతవరకు అది ఒడ్డుకు రాదంట. కానీ దేవుడు ఆజ్ఞాపించగా ఈ గొప్ప చేప నేల మీదకి వచ్చి కక్కి వేసెను. హల్లెలూయా. యోనా లేచినప్పుడు నాకు తెలిసి అంతటి అనుకుని ఉంటాడు ఇంకా కదా, అంతంగా డ్రెస్ కానీ అంతంగా ఎంత గలీజ్ అయిపోయి ఉంటాడో. ఇంకా దగ్గర ఒక 10 రోజులు స్నానం చేసింటే కానీ ఆ వాసన పోయిండదు. ఇంకా అంత ఘోరమైన పరిస్థితిలో నుంచి దేవుడు యోనాను కాపాడినాడు. ఈరోజు ఇక్కడ నీవు గమనిస్తే ఒకే ఒక మాట, నీవు దేవుని వ్యతిరేకిస్తే దేవుడు నీకంటే గొప్ప వ్యతిరేకి, దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకంటే గొప్ప ప్రేమికుడు. ఈరోజు ఇదే సత్యమైన విషయం. దేవునికి చెప్పిన పని నమ్మకంగా చేస్తే దేవుడు నిన్ను కూడా బలమైన బిడ్డగా చేస్తాడు. నువ్వు దేవుని చెప్పిన పనిని చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నావు అనుకో, మన బతుకు కూడా కక్కులో నుంచి బయటికి రావాల్సిందే. తీరా మంచం మీద ఉన్నప్పుడు, లేదంటే వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు యేసయ్యా ఏం ముందు బాగున్నప్పుడు రావచ్చు కదా, రారు. ఎప్పుడు బయటికి వస్తారంటే దేవుడు కావాలని, అన్నీ పోయినాక యేసయ్యా అంటారు. ఈరోజు ఇక్కడ యోనా కూడా అదే రీతిగా అంటున్నాడు, నినివేకు పోయిన ఆయన పోయి ఆడ దేవుని పని చేయి, నీకు కావలసినవన్నీ ఇస్తా అని దేవుడు చెబితే యోనా దేవుని మాటనే వ్యతిరేకించి యోనాకు నచ్చినట్టుగా చేశాడు. ఏమేమి జరిగినాయి? యోనా యొప్పే నుంచి ఓడెక్కినాడు, కెవ్వి ఇచ్చినాడు, కెవ్విచ్చి పడవలో పోతా ఉన్నాడు. ఏం జరిగినాయి? పడవలో పోతా ఉంటే గాలి తుఫానులు చెల్లరేగినాయి. అక్కడున్న వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకున్నారు. ముందు సామాన్లను ఎత్తి సముద్రంలో వేసేసినారు. తర్వాత చీట్లు వేసుకుంటే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనాని పేరు రాగానే యోనాని అడిగారు, ఎవరు నువ్వు, ఎందుకు ఎక్కినావు పడవ, ఏంది కింద బల్ల కింద దాక్కుని అనుకోండావే, ఎందుకు బల్ల కింద దాక్కుని అనుకోండావు అంటే యోనా అంతా చెబుతాడు కథ అంతా, ఇట పరిస్థితి ఇది కథ అని చెప్పినప్పుడు అప్పుడు అందరు యోనాని తిడతారు, నీకు తెలివి ఉందా లేదా, బుద్ధి లేనివాడా, నువ్వు అనవసరంగా ఓడెక్కి మా ప్రాణాలు తీర్చావు కదరా నాయన, నీ వల్ల మేమందరం చచ్చిపోయి ఉంటున్నాం కదరా నాయన అని అందరూ అడుగుతా ఉంటే యోనా ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో బారే. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ ఎత్తి పారేసినారా? ముందు ఆలోచన చేసినారు, ఎక్కడ పారేస్తే మా మీదకి దోషం వస్తుందేమో, ఎక్కడ ఏమైనా చేస్తే దేవుడు మమ్మల్ని కూడా తిడతాడేమో, పొరపాటున యోనాకి ఏమనైతే మాకు శాపం కదని ఆలోచన చేసి తెడ్లేసినారు, లాగుతూ ఉన్నారు ఆ పడవని, కంట్రోలే కానే కాడములా. లాస్ట్కి అందరూ మోకరించి దేవాన్ని ఇదిగో మేము ఈ యోనాను నీళ్ళలో ఎత్తేస్తూ ఉన్నాం అని చెప్పినప్పుడు యోనాను లాస్ట్కి ఎత్తి నీళ్ళలో వేసేసినారు. వేయగానే ఆ గొప్ప సముద్రంలో అన్ని చేపలుంటే యేసయ్య నియమించిన చేపే వచ్చి యోనాను మింగింది. అంత గొప్ప చేప 3 దినములు యోనాను భద్రపరిచింది. అరిగిపోయినాడు ఏమన్నా యోనా? అరిగిపోయి ఏమన్నా జీర్ణాశయానికి వెళ్ళిపోయినాడా? పోలా, కడుపులోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు యోనా. అది ఏ ఆహారం తినడంలా, నీళ్లు తీసుకోవడంలా, ఏం చేయడంలా, ఊరికి ఊపిరి పీల్చుకుంటుంది, ఆ సముద్రంలో తిరుగుతూ ఉంది. ఈ నాచు, ఈ వాసన, ఈ దుర్వాసన ఈ కడుపులో ఉండలేక కన్నీరు పెట్టి ప్రార్థన చేయడము స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేయగానే దేవుడు తన ప్రార్థన ఆలకించి చేపకి ఏమని ఆజ్ఞాపించినాడు? యోనాను నేల మీదకి పంపించి కక్కి అని దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చినాడు. అప్పుడు ఆ చేప కూడా యోనాను నేల మీదకి వచ్చి కక్కి వేసింది. కక్కి వేసినాక మనం చూస్తాం, చూడండి ఒకసారి. అదే యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూడండి ఒకసారి. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన
తానును ఆయన మంత్రులైన ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లారుకొంచు కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలనని, మనుషులేమి పశువులేమి సమస్త గోనె పట్ట కట్టుకునవలనని జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. చాప కక్కింది. బాగా వినండి ఒకసారి. చాప కక్కింది. కక్కగానే మళ్ళా దేవుడు ప్రత్యక్షమైన అప్పుడే ఇంకా యోనా లేని కూడా లేయిలా. యోనా లేచి తుడుచుకొని కూడా ఇంకా తుడుచుకోవడంలే. ఇంకా అప్పుడే దేవుడు మళ్ళా రెండోసారి ప్రత్యక్షమై ఏమంటున్నాడు, యోనా నేను నీతో సెలవిస్తున్నాను, నీవు వెళ్ళి నినివే ప్రజలందరికీ కూడా సమాచారము తెలియచేయి. ఏమని సమాచారం తెలియజేయమన్నాడంటే దేవుడు ఏమని చెప్పమన్నాడంటే నినివే పట్టణము 40 దినాలు సంచరించాడంట యోనా. ఎన్ని దినాలు? 40 దినాలు ఆ నినివే పట్టణం అంతా సంచరించాడంట. ప్రతిరోజు ఏం చెప్తాడంట, ఏమవుతుందంటే నినివే పట్టణము నాశనం అయిపోతుందని అందరికి చెబుతా పోతున్నాడంట. ఎవరు? యోనా. కొంతమంది అడిగింటారు, ఏంద్రా నువ్వు చెప్పేది, ఏం మాడుతున్నావు నువ్వు, ఏంది నాశనం అయిపోతుంది అని అడిగింటారు కొంతమంది. అప్పుడు యోనా ఏం చెప్పాడంటే, మీరు చేసిన క్రియలకు మీరు చేసిన కార్యాలకు దేవుడు కోపాగ్నుడై ఉన్నాడు. ఆయన కోపానికి నినివే పట్టణం అంతకు నాశనం అయిపోతుంది ఖచ్చితంగా. ఇది దేవుడు సెలవిస్తున్నమాట, నేను దేవుడు పంపిన బిడ్డను అని యోనా అందరికి చెప్పింటాడు. అందరు ఇంకా భయపడి ఏం చేశారంటే అందరూ భయపడి నినివే 5వ వచనం, నినివే పట్టణపురము దేవుని యందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు భయపడి ఏం చేశారంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటింపజేశారంట. హల్లెలూయా. యోనాను పంపించింది ఎవరు? దేవుడు. యోనా ఏమని చెప్పినా అడిగిపోయి మంచి వార్త చెప్పినాడా? ఏం చెప్పినాడు యోనా అడిగిపోయి? నాశనం అయిపోతారు మీరు, మీ పునాదులు ఉండవుగా బూడిదైపోతారు మీరు అంటే, ఎవడన్నా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి రే నువ్వు నాశనం అయిపోతారు అంటే నువ్వు ఒప్పుకుంటావా? కానీ ఆ ప్రజలందరూ కూడా ఇది దేవుడు పంపించిన మాటే అని ఒక ఉపవాస దినాన్ని వారు చాటింపజేసుకున్నారు. ఆ ఉపవాస దినం ఎట్లా వాళ్ళు చేశారంట చూడండి ఒకసారి. ఆ ఉపవాస దినము ఎట్లా చేశారంట వాళ్ళు? గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడంట. నినివే రాజు, అంత పెద్ద రాజు, 40 దినాలు 3 రోజులు తిరిగేంత ఊరు అంటది. అంత పెద్ద ఊరు, 3 రోజులు తిరిగేంత ఊరు, అంత పెద్ద ఊరికి ఆ రాజు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి దిగి కిందికి వచ్చినాడు. ఇంకా భయపడి ఎందుకు దిగి వచ్చాడంటే, దేవుని ఉగ్రతకు ఎక్కడై నా రాజ్యం నాశనం అయిపోతుందో, ఎక్కడి నినివే పట్టణం అంతా పాడైపోతుందో అని రాజు సైతం దిగాడు. ఎవరి మాట విని దిగాడు రాజు? యోనా మాట విని. యోనా చెప్పిన మాటకు నినివే పట్టణస్తులందరూ గడగడగడ వణికిపోతా ఉన్నారు. ఎన్నిక లేనివాడు యోనా, పారిపోయినోడు. ఏమ్మా, నినివేకు పోకుండా తర్షీషుకు పారిపోయినాడు. అటువంటి వాణ్ణి దేవుడు ముప్పు తిప్పలు పెట్టి వాణ్ణి భద్రపరిచి చేప కడుపులో కాపాడి వాణ్ణి నినివేకు పంపించాడు. నినివేను పంపించినప్పుడు రాజు సైతం ఎవరి మాట విన్నాడు? ఇప్పుడు యోనా మాట విన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటాడు. ఎన్నిక లేని వారిని, దేనికి పనికిరాని వారిని దేవుడు రాజులు సైతం వంగాల్సిందే. దిగి రాజు వస్త్రములు తీసివేసి ఏం కట్టుకున్నాడంటమ్మా? గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె సంచులు అంటే మీ అందరికీ తెలుసు. ఇంకా గోనె సంచులు వేసుకొని ఎడ కూర్చున్నాడంట? మంచి నేలలో కూర్చున్నాడా? బూడిదలో కూర్చున్నాడంట. హల్లెలూయా. అది వాళ్ళు ఉపవాసం చేసిన ఉపవాసం. మనం చేస్తాం ఉపవాసం. ఏం ఉపవాసం అంది? 3 జాంకాయలు 10 యాపిల్ తిని 10 ఇడ్లీలు తిని ఇది ఒక ఉపవాసమా?
మన ఉపవాసం ఇది. ఏమ్మా ఉపవాసం ఉన్నాడు నాయన, రెండు యాపిల్ తినా, ఇంకేం కావాలా, 2 యాపిల్ తింతే, ఇంకేం ఉపవాసం అది? ఆయన ఉపవాసం టీ తాగిన నాయన, ఇంకా టీ తాగుతావు, ఏం ప్రయోజనంగా? మరి రాజు సైతము గడగడగడ వణికి మళ్ళీ ఏం చెప్పాడు చూడండి. మళ్ళా రాజు ఏమని ఆజ్ఞ చేశాడంట, మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్ళు, ఇది ఉపవాసం అంటే, నీళ్ళు కూడా తాగకూడదంట. ఓయమ్మ యాడుంటాం కళ్యాణ్ బాబు, మనకి రేకులు వేడి, చెమటలు గారిపోతూ ఉంటాయి, దాహం వేస్తూ ఉంటుంది, ఎట్లనైనా నువ్వు చెప్పేది? మరి ఇక్కడ రాజు ఏమని చెప్తున్నాడు, మనుషులందరికీ పశువులు కానీ మేకలు కానీ ఎద్దులు కానీ మేత వేయకూడదు, అవి కూడా మనతో పాటు ఉపవాసం ఉండాలా. ఉండు నాయన, నేను పోయి ఎనుములకు మేత వేసి రావాలా. దేనికి మేత వేసి రావాలా? ఎనుములకు మేత వేసి రావాలంట. ఇక్కడ ఉపవాసం ఏముంటున్నాయి, ఎనుములు ఎద్దులు మేకలు కూడా ఉపవాసం ఉంటున్నాయి. హల్లెలూయా. రాజు చెప్తున్న మాట ఇది. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు యోనాను పంపించాడు. యోనా మాట రాజు సైతం విని, మనుషులైతేనేమి ఎద్దులైతేనేమి ఏవైనా సరే మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చెయ్యు బలత్కారంలో మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. గోనె పట్టలు మనుషులేనా, ఇంకెవరు కట్టుకోవాలంట? పశువులు కూడా కట్టుకోవాలంట గోనె పట్టలు. మరి ఇదేం ఉపవాసం? మరి చూడు, అంటే ఆ రాజ్యము ఎవ్వరికి ఇంకా ఏం కాకూడదని ఆ రాజు నిర్ణయం అది. హల్లెలూయా. మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, ప్రతి ఒక్కరు కూడా గోనె పట్ట కట్టుకోవాలా, బూడిదలో కూర్చోవాలా. అంటే అంత రాజ వైభోగాన్ని అంతటినీ విడిచిపెట్టి రాజు ఏడ కూర్చోడానికి సిద్ధపడ్డాడు, బూడిదల కూర్చొని సిద్ధపడ్డాడు. అది రాజు లక్షణం. ఈరోజు రాజు లక్షణం అట్లా ఉండాలా. ఈరోజు నీ రాజ్యం అంతా అంతరించిపోతా ఉంటే ఆటోమేటిక్గా నీకు కూడా ఏమైపోతుంది, ఇంకా అంతరాయమే. ఇంకా నీ రాజ్యం బాగుంటే నువ్వు బాగుంటావు, నీ రాజ్యం బాగలేకపోతే నువ్వు కూడా బాగుండవు. అందుకే ఈ రాజు జ్ఞానముతో అందరినీ కాపాడడానికి అందరూ ఉపవాసం ఉండండి అని ఒక ఆర్డర్ పాస్ చేసినాడు, ఒక జీవో పాస్ చేశాడు ఈయన. తర్వాత చూడండి 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడ నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనదంతా తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. దేవుడు వారి చెడు నడతను విడిచిపెట్టి గమనించాడు. భావినాల చెడు నడతలను విడిచిపెట్టారు, అన్నిటినీ విడిచిపెట్టి తండ్రి దగ్గర దేవా క్షమించు 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 అని పశ్చాత్తాపంతో ఉన్నారు. దేవుడు కీడు చేయక మానుకున్నాడంట. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన ఏం కాకుండా ఆపుతుంది? ప్రార్థన ఏమి జరగకోకుండా ఆపుతుంది, కీడు జరగకుండా ఆపుతుంది. మోకరించి ప్రార్థన అలవాటు నేర్చుకో. ప్రతి విషయంలో ఏ కీడు సంభవించినా, ఏ తెగులు సంభవించినా, ఏ భయము సంభవించినా, అది శ్రమైనా బాధ అయినా ఏదైనా సరే మోకరించు. ప్రభు సన్నిధిలో ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన అంగీకరించి కీడు నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడంట. హల్లెలూయా. ఈరోజు కీడు నుంచి తప్పించేవాడు మన దేవుడే, యేసుక్రీస్తు ప్రభు. ఆయన అన్ని నామముల కంటే పైనామం గలవాడు. ఈ దేవుడు ఉన్నతమైన వాడు అనువాడు. ఈ దేవుని నమ్ముకోండి, విశ్వాసముతో ప్రభు యొద్దకు రండి. ఈ నినివే పట్టణస్థులను కాపాడినట్టు దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు. చివరిగా 4వ అధ్యాయం చూడండి, ఇంకా ముగించేద్దాం. యోనా గ్రంథం మనకి అయిపోతుంది. ఇంకా చివరిగా 4వ అధ్యాయం చూద్దాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశం ఉండగా ఇల్లు జరుగునది నేను అనుకొంటిని గదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహు శాంతము అత్యంత కృపగల దేవుడవై ఉండి
పశ్చాత్తాపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీష్కు పారిపోతుని. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకునియక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడన కూర్చొని ఉండగా దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడగా వచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరి ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించు న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమల ఎరుగని జనము బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడుదునా అని యోనాతో సెలవిచ్చెను. ఈ చివరి అధ్యాయం గమనిస్తే ఇప్పుడు ఆ ఊరికి ఏమైనా అయిందా? ఏమైనా అయిందా? ఆ ఊరికి ఏం కాలేదు కదా. ఇప్పుడు యోనాకు కోపం వస్తుందా రాదా? ఏంది నేను తర్షీషుకు పోయేటోన్ని నన్ను పట్టుకొని వచ్చి ఈ ఊరిలో వేసినావు, ఈ ఊరినేమో ఏం చేయకోకుండా నన్నేమో ముప్పు తిప్పలు పెట్టినవే అని యోనా దేవుని మీద కోపపడతా ఉన్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? యోనా ఏమనుకున్నాడు? ముందు తర్షీషుకు పోవాలనుకున్నాడు కదా. కానీ దేవుడు యోనాను ఏం చేశాడు? ముప్పు తిప్పలు పెట్టాడు. మళ్ళీ అటు తిరిగి నినివేకు రప్పించుకున్నాడు. కానీ నినివేలో ఎవరన్నా చచ్చిపోయినారా? ఎవరు నశించిపోలా. యోనా ఏమో దేవుడు చెప్పినట్టుగా ప్రకటించాడు, కానీ ఎవరికి కూడా ఏమీ కాల. ఎందుకంటే వారు ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రార్థన చేసినారు. అప్పుడు యోనా కోపం వచ్చింది, దేవుని వైపు చూశాడు. ఏంది దేవా, ఏమి ఎట్ట కనపడుతున్నా నీకు? నాకొద్ది నేను తర్షీసిపోతా ఉంటే ఆ వంతున సముద్రం అంతా ఊపి నన్ను ఎత్తి కింద వేసివి, నేను చేపలో పన్నా, నన్నంతా కుళ్ళు వాసన నన్ను వేసినావు. ఏంది నా పరిస్థితి ఇటు చేసినావు నువ్వు? ఇప్పుడేమో వీళ్ళెవ్వరిని ఏం చేయకుండా వాళ్ళందరినీ కాపాడుతూ ఉన్నావు. ఇది నీకు న్యాయమా అని యోనా దేవునితో కోపన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు యోనా దేవునితో కోపడ్డం న్యాయమా? అప్పుడు యోనా ఏమన్నాడంటే, ఒక మాట వినండి. యోనా దేవునిది ఏమన్నాడంటే 3వ వచనం, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకునియక చంపుమని యెహోవాకు మనవి చేసెను. ఏంది, నేను అన్ని అవమానాలు పడి, అంత శ్రమపడి, అంత కష్టపడి, అంత ప్రయాసపడింటే ఈడికొచ్చి నాకేమో నన్నంత తుస్సు చేసి పారేసివి. జనాలందరూ ఇప్పుడు నన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఏందో చెప్పినావు కదరా నువ్వు ఆ పొద్దున్న నాశనం అయిపోతుందని, ఏమి దేవుడు ఏం చేయలేదని కొంతమంది ఎక్కిరిస్తూ ఉన్నారు నన్ను. నువ్వేమో వాళ్ళ మీద జాలిపడి, వాళ్ళ మీద కనికరం పడి వాళ్ళని ఏం చేయలే. నాకు ఎంత అవమానం వాళ్ళ ముందర అని యోనా నన్ను చంపేయి, నేను ఇంకా బ్రతకను, నన్ను నువ్వే చంపేయి దేవా అని యోనా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యోనా తర్వాత చూడప్పుడు 5వ వచనం, యోనా పట్టణంలో ఉండి ఎక్కడికి పోయాడు? తూర్పు తట్టున. ఎక్కడంట? తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడంట పందిలి? ఇప్పుడు నిద్రపోవడానికి కాదు. ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీసుల కాడ, పోలీస్ స్టేషన్ కాడ కొంతమంది పందిరి వేసుకొని ఏం చేస్తూ ఉంటారు? పందిరి వేసుకొని ఎంగలపక్క ఒక బ్యానర్ తగిలించుకుంటారు. అందరు కూర్చో ఉంటారు, దండలేసిపోతూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ధర్నా చేస్తూ ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అలాగే యోనా కూడా తూర్పు తట్టున పోయి ఒక మంచి ప్లేస్ ఎన్నుకున్నాడు, ఒక పందిలి వేసుకున్నాడంట. ఆడుంది వాక్యంలో ఏమనుందా? పందిలి వేసుకున్నాడు. వేసుకొని ఆన్నే బస చేస్తున్నాడు. ఎందుకు? ఈ ఊరికి ఏదో ఒకటి అయ్యేంత వరకు నేను పోను.
చూడండి యోనాకు ఎంత పిచ్చో, ఈ ఊరికి ఏదో ఒకటి కావాలంతే, లేకపోతే నేను పోను అని ధర్నా చేస్తూ ఉన్నాడు. ఎవరు? యోనా. ఎందుకు ధర్నా చేస్తున్నాడంటే, ఇంకా మీ అందరికీ తెలుసు, మనసులో కోపం ఉంది ఇంకా దేవుని మీద. ఎందుకు కోపం ఉంది దేవుని మీద మనసులో? మర్యాదగా నేను తర్షీషుకు పోయేటోన్ని నన్ను తెచ్చిడే బేసినావు, వీడికి తెచ్చిపెచ్చి వీళ్ళు ఒక్కడు కూడా చావుకోకుండా అందరు నవ్వుకుంటా కిలకిల తిరుగుతూ ఉన్నారు. నేనేమో చేప కడుగులో సచ్చిన వాసనకి నా తలకు నాచంత తట్టుకొని అంత సచ్చింటే 30 తిప్పలు పెట్టినావు నన్ను అని దేవునితో గొడవంగా, యోనా నేను ఈ ఊరికి ఏదో ఒకటి కావాలా, అయ్యేంతవరకు నేను పోను అని నా ఊరు తూర్పు తట్టును పోయి యోనా బస చేస్తూ ఉన్నాడంట. బస చేస్తూ ఉంటే దేవుడు యోనా వైపు చూసి యోనాకు బుద్ధి రావడానికి ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే, యోనా ఆ ఎండ తీవ్రతకు తట్టుకోవడానికి దేవుడు అక్కడ ఒక సొర చెట్టును నియమించాడంట. సొర చెట్టు దేవుడు చెప్పగానే అది జర 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 పెరిగిపోయి ఒక నీడగా వచ్చేసింది, ఒక నీడ మాదిరి వచ్చేసింది. యోనా చెట్టును చూసి సంతోషపడ్డాడు. ఓకే, ఇంకా చెట్టు నీడ మనకుంది, పందిలుంది, ఇంకేమిలే, ఈ ఊరికి ఏదో ఒకటి అయ్యేంత వరకు ఈ చెట్టు కిందనే నేను ఉంటా, ఏదైనా కావాలా అని యోనా ఆ చెట్టు కింద ఆ పందిల కింద కూర్చొని బస చేయడము ఆడనే ఉన్నాడు. దేవుడు ఒక పురుగును పంపించినాడు. ఆ పురుగు పోయి ఆ ఒక సొర చెట్టును మొత్తం తినేసింది. ఆ చెట్టు అంతా కూడా తినేయగానే ఆ చెట్టు వాడిపోయిందంట. వాడిపోగానే ఆ చెట్టు అంతా అట్లే కూలిపోయింది, వాడిపోయింది. ఆ గాలి చేత ఆ చెట్టు కూలిపోయింది. యోనా ఆ చెట్టును చూసి బాధపడుతున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక్క రోజు చెట్టు ఉండి రాత్రికి మళ్ళా చెట్టు పోతానే అంత బాధపడుతున్నావే, మరి నా బిడ్డలు అంత ఉపవాసం ఉండి వాళ్ళ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టింటే నేను కూడా వారిని చూసి బాధపడతాను. చూడండి ఆ మాట 10వ వచనం, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఏందంటమ్మా, ఒక రాత్రికి వచ్చిన చెట్టుకే మళ్ళా రాత్రికి వాడిపోయిన చెట్టుకే నువ్వు అంత విచారపడుతున్నావే. నాకు నేనెంత ఈ చెట్టు ఎంత నీడిచ్చిందో, ఇప్పుడు రాత్రి లోపు ఆ చెట్టు ఏమైపోయిందంట నాయనా, వాడిపోయి రాలిపోయింది, చెట్టు పనికి రాకపోయింది, బాధపడతా ఉన్నాడు. ఓయమ్మ పొద్దున ఎంత బాగుండింది చెట్టు, ఏంది రాత్రి వేసరికి చెట్టు లేదని విచారపడుతున్నాడంట. అప్పుడు దేవుడు చెప్తున్న మాట చూడండి 11వ వచనం, అయితే చివరి వచనం, అయితే ఎంతమంది ఉన్నారంట అక్కడ ఆ ఊర్లో జనాభా చూడండి ఎంతమంది ఉన్నారు. నినివే పట్టణం ఒకసారి వినండి. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనము. ఎంతమంది అంట? 120,000 అంటే దగ్గర 120,000 పై మంది. మళ్ళా ఇంకేమున్నాయి ఆ ఊర్లో? బహు పశువులు గల నినివే మహాపురం అంట. మామూలు ఊరు కాదు అది. ఏ ఊరు అంట అది? మహాపురం. అంటే 120,000 మంది అంటే దగ్గర మన ప్రొద్దుటూరు అంత ఉంటుంది అనుకో, నాకు తెలిసి 120,000 మంది. ఒక ప్రొద్దుటూరు లేదంటే ఒక చాపాడు, లేదంటే చాపాడు కూడా అంత ఉండదులే, ఇంకా ప్రొద్దుటూరు మీద ఉంటుంది. 120,000 మంది పైగా జనాభా, పశువులు. మహాపురములో నేను విచారపడ్డము న్యాయమా కాదా యోనా? హల్లెలూయా. నువ్వు ఊరికే రాత్రికి వచ్చిన చెట్టును చూస్తే ఎంత బాధపడుతున్నావే, మరి నా దృష్టిలో ఇన్ని వేల మందిని నేను చంపితే నాకు బాధ కాదా? ఇంతమందిని నేను నాశనం చేస్తే నాకు బాధ కాదా? ఆలోచన చేయి యోనా అని దేవుడు యోనాకు చెప్పినప్పుడు యోనా తన తప్పును ఒప్పుకొని సంతోషంగా ఆ ధర్నానంగా ఆపేసినాడు. హల్లెలూయా. అంటే మీకు ఇప్పుడు 4 అధ్యాయాలు చెప్పినా నేను. అసలు యోనా గ్రంథం అయిపోయింది. ఇంకా ఆడికి బైబిల్ చదవనోళ్ళు కూడా ఈరోజు యోనా గ్రంథాన్ని చదివేసినట్టే. ప్రతిది కూడా వాక్యంలోంచే. ఈ రోజున నీవు నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, యోనా మొదటి నుంచి చెప్తా ఇప్పుడు క్లారిటీగా ఒకసారి గుర్తుగా కథలాగా చెప్తా వినండి. ఈ అమిత్తయ్య కుమారుడైన యోనాకు దేవుడు మొదటిగా ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? నీవు నినివే పట్టణానికి పో అంటే, ఈ యోనా ఏం చేశాడు? నినివేకి పోకుండా నేను తర్షీషుకు పోవాలని చెప్పి
యొప్పే అనే ఒక పడవలు నిలబడే ప్రాంతం యొప్పే. ఎప్పుడైనా చెప్పాలి అది. యొప్పే అనే పడవ నిలే ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆ పడవలో ప్రయాణము చేశాడు. పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వానల చేత నడి సముద్రంలో ఆ ఓడంతా ఊగుతూ ఉంది. ఆ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. భయించుతున్న దేవుడు ఎందుకు మన మీద ఉగ్రత చూపిస్తూ ఉన్నాడని ఆలోచన చేసి అందరూ చీట్లు వేసుకోగానే చీట్లలో యోనా పేరు వస్తుంది. యోనా ఎక్కడ ఉంటాడు? యోనా అడుగు భాగంలో బెంచి కింద అనుకున్నాడు. ఈయన మహాప్రభు పైన అనుకోని కింద అనుకున్నాడు. ఎవరు గాండ్లాకుండా దాక్కోను అనుకోని ఉన్నాడు. అప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, కింద దాక్కోను అనుకున్న వాని పేరు చీటీలు ఎట్టొచ్చింది కదా? డౌట్ వచ్చిందా? ఇప్పుడు కింద దాక్కొని ముడుచుకొని అనుకున్న వాని పేరు చీటీలు ఎట్టొచ్చిందంటే, ఇప్పుడు టికెట్ మనం పడవెక్కేటప్పుడు టికెట్ తీసుకోమా? అప్పుడు పేర్లు రాసుకుంటారు కదా ఎవడైనా. అట్లా ఆ పడవ ఓనరు అందరి పేర్లు ఆ పడవ దగ్గర, ఆ ఓనర్ దగ్గర ఉన్నాయి. అందరి పేర్లు రాసి చీటీ వేయగానే యోనా పేరు వచ్చింది. యోనా ఎవరిడా? యోనా ఎవరున్నారు ఓడలో అంటే ఎవరు బలగల. అటు తిరిగి అందరు ఎత్తుకుతాయి. ఏడున్నాడు యోనా? కింద దాక్కున్నాడు. లేచి బయటికి రా అని బయటికి తీసుకొని వస్తే యోనా నాడు ఎవరు నువ్వు అంటే యోనా ఏం చెప్పినాడు? నేను పలానా దేవుని బిడ్డను, దేవుని అని నినివేకి పోమంటే నేను పోలే, తర్షీసుకు పోతున్నా అంటే అందరు కూడా నేను యోనా మీద కోపడి నువ్వు చేసిన పనికి ఈరోజు మనం అందరం చచ్చిపోయిట్టున్నాము, నువ్వు చేసిన పని ఏంద్రనైనా దేవుడు చెప్పిన మాట వినుకోకుండా నీ ఇష్టానుసారంగా బతుకుతూ ఎట్రనైనా అని యోనాను ప్రజలందరూ కూడా తిట్టినారు. తిట్టగానే యోనా ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఎత్తి వేయకోకుండా ఫస్ట్ తెడ్డులు వేసినారు, ప్రయత్నం చేసినారు. ఆ పడవని ఎట్లా కూడా కంట్రోల్ కానీ కంట్రోల్ కానే కాలంలో లాస్ట్కి ప్రార్థన చేసి, దేవా ఇది ఒకవేళ నేరం మా మీద రాకుండా మాకు సహాయం దయచేయి, దోషం మా మీదకి రాకుండా మాకు సహాయం దయచేయని యోనాని ఎత్తి ఇసిరి నీళ్ళలో పారేసినారు. యోనా నీళ్ళలో పడగానే దేవుడు నియమించిన ఆ గొప్ప చేప ఓడ చుట్టే తిరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు యోనా పడతాడా లపక్కని మింగుదామా అని. యోనా పడగానే చేప వచ్చి యోనాను పట్టుకొని వెళ్ళిపోగానే 3 దినములు యోనా ఆ చేప కడుపులోనే ఉన్నాడు. ఆ చేప ఏమి కూడా పుచ్చుకోలేదు. కానీ ఆ చేప కడుపు చాలా దుర్వాసనతో, నాచుతో, చాలా గలీజు వాతావరణంతో ఆ కడుపు అంతా ఉంది. యోనా అక్కడ ఉండలేక ప్రభు సన్నిధిలో అదే ఊహించుకున్నాడు, అదే దేవుని ఆలయం అనుకున్నాడు. ఆన్నే మోకరించి ప్రార్థన చేశాడు, దేవా నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తాను అన్నప్పుడు దేవుడు యోనా మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ చేపను బయటికి వచ్చి యోనాను కక్కివేయి అన్నప్పుడు చేప నేల మీదకి వచ్చి యోనాను కక్కివేశాడు. మళ్ళా దేవుడు రెండోసారి ప్రత్యక్షమైనాడు. యోనా లేచి తుడుచుకుంటా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నినివే ప్రజల దగ్గరికి పోయి నాశనము మీకు సంభవిస్తుంది అని ప్రకటించు అని దేవుడు యోనాకు చెప్పినప్పుడు యోనా ఆ ఊరు, ఆ నినివే పట్టణము 3 దినాలు తిరిగేమైనా ఉంటుంది. 3 రోజులు తిరగచ్చు ఆ ఊరు చుట్టూ. అంత పెద్ద ఊరిని 40 రోజులు తిరుగుతాడు. 40 రోజులు తిరిగి అందరికీ ఒకటే మాట, దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడంట, దేవుడు మిమ్మల్ని అని అందరికి చెప్పాడు. అటు ఇటు అందరికి తెలిసింది. లాస్ట్కి అందరూ కూడా రాజు దాకపోయింది. రాజు తన సింహాసనం విడిచిపెట్టి దిగి గోనె పట్ట కట్టుకొని బుడిదలో కూర్చున్నాడు. మనుషులందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, మనుషులు ఎవరు కూడా ఏమీ తినకూడదు, పశువులైనను ఎద్దులైనను ఏ పశువులు కూడా మేత వేయకూడదు, నీళ్లు కూడా త్రాగకూడదు అని రాజు అన్నిటికి కూడా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపివ్వగానే ఇంకా మీ చెడు నడతలన్నీ మానుకోవాలా, మోసాలన్నీ మానుకోవాలా, అందరూ గోనె పట్ట కట్టుకొని కూర్చోండి అని రాజ్యమంతా కూడా ఉపవాస దినమున కూర్చొని తండ్రికి ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి చెడు నడతలన్నింటినీ విడిచిపెట్టారని దేవుడు ఒప్పుకొని వారిని దేవుడు కీడు చేయకుండా కాపాడినాడు. తర్వాత ఏం జరిగింది? యోనా దేవుని మీద కోపముతో, ఏం దేవా నేను ఎంత కష్టపడి ఈ ఊరికి వచ్చినా ఒక్కనికి నాశనం చేయకుండా అందరినీ నువ్వు కాపాడుతున్నవే, నాకు ఇది నచ్చలేదని చెప్పి తురుపు తట్టున పోయి ఏం వేసుకున్నాడు? ఒక పందిలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. అక్కడే బస చేస్తున్నాడు. దేవుడు రాత్రికే అక్కడ ఒక సొర చెట్టును పుట్టించాడు. ఆ సొర చెట్టు యోనాకు
ఒక నీడలాగా వచ్చింది. మళ్ళా మరుసటి ఒక గంట 2 గంటల తర్వాత ఏం జరిగిందంటే ఒక పురుగు వచ్చింది. ఆ పురుగు ఆ సొర చెట్టుని తినడము, ఆ చెట్టు అంతా కూడా వాడిపోవడం, ఎండిపోవడము, రాలిపోవడం జరిగింది. రాత్రికే మళ్ళీ ఆ చెట్టు పోయింది. పోగానే యోనా ఆ చెట్టుని చూసి బాధపడుతున్నాడు. నిన్న పొద్దునంతేమో బాగా నీడొచ్చిందే, రాత్రి కల్లా ఈ చెట్టు పోయిందని బాధపడుతుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏం యోనా, ఆ చెట్టుని చూసి అంత బాధపడుతున్నావే, నువ్వేమన్నా దాన్ని పెంచావా, నువ్వేమన్నా దాన్ని నాటావా, మరి ఎందుకు అంత బాధపడుతున్నావు అని దేవుడు చెప్పినప్పుడు యోనా లేదు ఈ ప్రజలందరికీ నాశనం అయిపోవాల్సిందే అప్పుడు దేవుడు అంటాడు, ఈ చెట్టు వాడిపోతేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, ఈ చెట్టు లేకపోతేనే నువ్వు బాధపడుతున్నావే, మరి నా బిడ్డలు 1,20,000 మంది పైగా ఉన్న జనాభా సంఖ్యతో పశువులతో నిన్న ఈ మహాపురమును నేను ఎలా నాశనం చేయగలను అని దేవుడు సెలవిచ్చినప్పుడు యోనా కూడా ప్రభు దగ్గర క్లోజ్ అయిపోయింది చాప్టర్. ఇంకా యోనా గురించి నిద్ర లేపడినా మనం చెప్పాలా, ఎందుకంటే మనం కూడా ఎన్నోసార్లు యోనాలాగా జీవించాం. యోనా లాంటి ప్రవర్తన మనలో ఉందేమో సరి చేసుకోండి. దేవుని కడిగి బారేస్తామంటారు కొంతమంది. దేవుని కడిగేంతటోళ్ళమో మనం, అంత సీన్ లేదు మనం. కాబట్టి నీవు తగ్గించుకొని దీనులవై దేవుడు ఎటు వమ్మంటే అటు పో. దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయి. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. నినివే పట్టణం అంతా కూడా దీవించబడింది. రాజు సైతం యోనా మాటకు భయపడి గోనె పట్ట కట్టుకొని బుడదలో కూర్చున్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా రాజులు సైతం నీ మాటకు లోబడతారు. అట్టి అధికారం దేవునికి ఇచ్చాడు. ఆ అధికారాన్ని వాడుకో. ఒకరి కింద ఉండడం కాదు, నీ కింద కొన్ని 1000 మంది దేవుని నియమించాడు. నీ కింద కొన్ని లక్షల మంది ఉంటారు. అది దేవుని ప్రణాళిక. నువ్వు ఎప్పుడూ ఒకరి కింద బతకాలని, ఒకరి కింద దేవుని అది ఇష్టం కాదు. నీవే 10 మందికి చెయ్యి ఇవ్వాలా, నీవే ఒక 10 మందికి సహాయం చేయాలా, నీ ద్వారా అనేక మంది మేలు పొందాలా. ఇదే దేవుని సంకల్పం. కాబట్టి నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే యోనాను చేపని మింగినట్టు దేవుడు నిన్ను కూడా ఏదో ఒక రూపంలో నీకు తగిన శాస్తి చేస్తాడు. నీ కష్టములో, నీ శ్రమలు ఇవన్నీ వస్తాయి, కానీ కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో ప్రార్థన అలవాటు చేసుకో. యోనా చేప కడుపులో ప్రార్థన చేశాడు. నీవు కూడా నీ కష్టములో, నీ శ్రమలో, నీ వేదనలో, అవమాన నిందలో ప్రార్థన చేయి. దేవుడు వాటి నుంచి నీకు విడుదల దయచేస్తాడు. విన్న వర్తమానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.